మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలో బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా ఉద్యమం ర్యాలీ విజయవంతంగా ముగిసింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో చెన్నై షాపింగ్ మాల్ వద్దనున్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజా అనుబంధ సంస్థలు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్లక్కార్డులు ప్రదర్శించడంతో పాటు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టి ర్యాలీని కొనసాగించారు. తహసీల్దార్ కార్యాలయంలో లేనందున వినతి పత్రం అందజేసేందుకు 40 నిమిషాల పాటు కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి నినాదాలు చేపట్టారు. అనంతరం కార్యాలయానికి చేరుకున్న తహసీల్దార్కు కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు వైద్య విద్య అందించాలని సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలను నిర్మించేందుకు సంకల్పించారన్నారు. అందులో 5 కాలేజీల నిర్మాణ పనులు పూర్తి చేసుకొని తరగతులు నిర్వహించడం కూడా జరుగుతుందని, మిగిలిన కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని ప్రస్తుత ప్రభుత్వమే పూర్తి చేసి తరగతులు నిర్వహించాలని, ప్రైవేటీకరణ అనే ఆలోచనను పూర్తిగా నిష్క్రమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలపై ప్రైవేటీకరణను విరమించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. అలా కాకుండా ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, అనంతరం వాటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్రపతికి సమర్పిస్తూ కేంద్ర దృష్టికి తీసుకెళ్లగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ, తక్షణమే విజయ రాజ్యం, విజయ రాజ్యం.
కోలగట్ల నాయకత్వం, జగన్ కోలగట్ల నాయకత్వం, సీఎం 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 ఉచిత వైద్యం, ఉచిత వైద్యం, ఉచిత వైద్యం, ఉచిత వైద్యం. రావాలి 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 నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. ఏ ప్రభుత్వం చేసినా కూడా ప్రజల కోసం ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ మెడికల్ కాలేజీలు కట్టింది ప్రారంభించిందనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల సహకారంతో ఖండిస్తుంది. అలానే 1 కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి కూడా త్వరలోనే రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. మరి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజల్ని విద్యార్థుల్ని భాగస్వామ్యం చేసుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు, ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్వహించాలి, పూర్తి కాని మెడికల్ కాలేజీలని పూర్తి చేయాలని ఒక రిప్రజెంటేషను తహసీల్దారుల ద్వారాగా ఇవ్వడం జరిగింది. మరి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి నిర్మాణం ప్రారంభించి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న దురుద్దేశన కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. ఉచిత విద్య అందుబాటులో ఉండాలి. ప్రైవేటు వారిని భాగస్వాములు చేస్తే వారు పెట్టిన పెట్టుబడికి 4 10 సంపాదించుకోవడానికే చూస్తారు తప్ప పేద ప్రజానికానికి విద్యని వైద్యాన్ని ఇవ్వరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతూ ప్రజల్లో ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేసి ప్రజలందరి సహకారం కోరుతూ ప్రజలు సంతకాలతో 1 కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి విషయాన్ని తెలియచేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి విజయనగరం మండల కార్యాలయానికి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అందుబాటులో లేరు. గతంలో ఒక సందర్భంలో వచ్చినప్పుడు కూడా తహసీల్దార్ గారు లేకపోతే మరి డీటీ గారికి ఇచ్చి వెళ్ళడం జరిగింది. అంటే తహసీల్దారులు అందుబాటులో లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాన్ని నీరు కార్చాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అంటే ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసే ఆలోచనతో ఉంటుంది. అదే ఆలోచనతో తహసీల్దార్ గారు వచ్చినంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పాము. మరి తహసీల్దార్ గారు వచ్చారు, తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. మరి ఈ ప్రభుత్వ పరిపాలన గత సంవత్సరం 5 నెలలుగా కొనసాగుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎన్నికల హామీల్ని మర్చిపోయేటట్టు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని గమనించమని మేము ప్రజలు కోరుతున్నాం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు ఆందోళనగా ఉందని. ఏమి ఎన్నికల ముందు నువ్వు సీనియరు ముఖ్యమంత్రిగా అప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవం మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు తెలియదా అని అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో 6 లక్షల కోట్ల రూపాయలు రుణాలు చేశారు. విధంగా జరిగితే రానున్న కాలంలో మీరు ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు అనే ఆలోచన మీరు చేశారన్నాం. ఈరోజు కేవలం మీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు ఇచ్చిన హామీలు ప్రజలకి అందుబాటు చేయలేక చేతకాక ప్రజల్ని తప్పుతో పట్టించే ఆలోచన చేస్తున్నారు. మీరు కల్తీ మద్యాన్ని ప్రజలకు అందజేస్తూ దిగజారా లేదా అని అడుగుతున్నాం. కల్తీ మద్యం వల్ల ఈ రాష్ట్ర ప్రజల అనారోగ్య పాలు అవుతున్నా కూడా మీరు ఇస్తున్న 99 రూపాయల విషాన్ని పేదవాడు తాగి అనారోగ్య పాలయ్యి హాస్పిటల్ పాలు అవుతుంది నిజం కాదా అని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. నిజానికి వాస్తవానికి
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నవరత్నాలు అందుతూ ప్రజలు సుఖంగా సంతోషంగా సంక్షేమంతో బాగున్న రోజులు ఇప్పుడిప్పుడు మళ్ళా ప్రజలు గుర్తు చేసుకున్నారు. మోసగాడైన చంద్రబాబు నాయుడికి ఓటేశాం, మళ్ళీ మోసపోయామని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకున్నారు. మీ మోసపూరితమైన కార్యక్రమాలు, మీ తప్పుడు వాగ్దానాలు ప్రజలు గుర్తుంచుకుంటారు. సమయం వచ్చేటప్పుడు మీకు తగిన రీతిలో దానికి బుద్ధి చెప్తారని కూడా మేము చెబుతూ, ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోండి. ఒకవేళ మీరు వెనక్కి తీసుకోకపోతే ప్రజల భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళన నిర్వహిస్తూ ఆ ప్రైవేటీకరణ ఆపినంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.